శివంపేట గ్రామం ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఫర్హీన్ ముస్కాన్ ఆలింను సర్పంచ్గా గెలిపించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో కులమతాలకు అతీతంగా గ్రామ దేవతల ఆశీర్వాదంతో ప్రజల కోసం పనిచేసే మనిషిగా ప్రజాభిమానం కల వ్యక్తి గ్రామ పెద్దల సమక్షంలో ఫర్హీన్ ముస్కాన్ ఆలిం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివంపేట గ్రామ ప్రజలు ఆశీర్వదించి కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి జిల్లాలోని ఆదర్శ గ్రామంగా చేస్తా అన్నారు. ప్రచార కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలకి ప్రత్యేకించి గ్రామం ఓటర్ మహాశయులకి నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థలో ఎన్నికల్లో భాగంగా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. అందులో నాకు ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు. నేను ఒకటే ఓటర్ మహాశయులకు ఒకటే విన్నవిస్తున్నా, ఓటేసే ముందు ఏమాత్రం గురి కాకుండా ఆలోచించి ఓటేయాలి. ఎందుకంటున్నా అంటే వాళ్ళకు మీరు ఇంతకుముందు అవకాశాలు ఇచ్చారు. ఒకరికి వార్డు సభ్యులుగా, ఒకరికి ఉప సర్పంచ్గా, ఒకరికి సర్పంచ్గా, ఒకరికి ఎంపీటీసీగా, ఒకరు మద్దతు ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశాలు ఇచ్చారు. మేము ఒకటే అంటున్నాం, వాళ్లకు 7 సంవత్సరాల అవకాశాలు ఇచ్చారు. 7 సంవత్సరాల పరిపాలన గ్రామంలో వాళ్ళదే. మరి ఈ 7 సంవత్సరాల పరిపాలనలో చేయని పనులు ఇవాళ ఎట్లకెంచి గుర్తుకొస్తున్నాయి? 7 సంవత్సరాలు చేయని హామీలు ఇవాళ ఎట్లకెంచి గుర్తుకొస్తున్నాయి? ఇంతకుముందు ఫ్లడ్ లైట్లు పెట్టాలని తెలియలేదా? ఇంతకుముందు మహిళలకు ఏదో ఆడపడుచు పెళ్లి అయితే డబ్బులు చెప్తారు, ఆ డబ్బులు ఇవ్వాలని వాళ్ళదే గవర్నమెంట్ కదా. మరి సీసీ కెమెరాలు అంటారు, మళ్ళీ ప్రభుత్వం వాళ్ళదే కదా, పెట్టాలంటే పెట్టుకోవచ్చు కదా. కానీ వాళ్ళు ఒకటే అధికార దాహంతో ముందుకు వస్తారు. కాబట్టి శివంపేట గ్రామ ఓటర్ మహాశయులారా, ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి. నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఒకటి విన్నవిస్తున్నా. నా బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. వాళ్ళు కబ్జాల కొరోళ్ళు, అదేవిధంగా గుట్టాలు తవ్వినోళ్ళు. ఒకరైతే భూములు కబ్జాలు, ఒకరేమో గుట్టాలు తవ్వుతారు. గుట్టాలు తవ్వి సంపాదించిన డబ్బులతోనే ఈరోజు ఎన్నికల్లో ఖర్చులు పెట్టడానికి వస్తారు. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్పే మాటలకు నమ్మకుండా మేము ఏం చేస్తామని కొన్ని హామీలు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. అందులో భాగంగా బీర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ₹1,00,000 గ్రామ అభివృద్ధికి వాడుకుంటామన్నాం. ఇంతకుముందు నాయకులు ఆ డబ్బులను స్వప్రయోజనాలకు వాడుకున్నారు. కానీ మేము అలా కాకుండా గ్రామ అభివృద్ధికి వాడుకుంటామని ఒక మేనిఫెస్టో తీర్మానం చేసినాం. అదేవిధంగా శివంపేట ఒక మహిళ పెళ్లి అయితే ఆ పెళ్లి కానుక కింద ₹21,000 మేము పెళ్లి కానుక ఇస్తామన్నాం. అదేవిధంగా ఆడబిడ్డ ఉడితే, శివంపేట గ్రామంలో ఒక పాప ఉడితే వాళ్ళకు 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ఒక మేనిఫెస్టో తీర్మానం చేసినాం. అదేవిధంగా మా గ్రామంలో ఏమైనా అకాల మరణం చెందితే వాళ్ళకు ఆర్థిక సాయం కింద వాళ్ళకు 10,000 ఆర్థిక సాయం చేస్తామని ఒక తీర్మానం రాసినాం. అదేవిధంగా చదువుకున్న యువతకు ఇప్పటిదాకా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కానికి ఎలాంటి లైబ్రరీ సదుపాయం లేదు. కాబట్టి యువతకు ఉద్దేశించి ఒక లైబ్రరీ ఏర్పాటుకు తీర్మానం రాసినాం. అదేవిధంగా శివంపేట యువత చాలామంది క్రికెట్ ఆడే యువత ఉంది. వాళ్ళను దృష్టిలో ఉంచుకొని ఒక నెట్ క్రికెట్ సెంటర్ సొంత డబ్బులతో గ్రామ పంచాయతీ ద్వారా ఏర్పాటు చేద్దామనుకున్నాం. అదేవిధంగా మా గ్రామంలో ఎన్నో దొంగతనాలు అయినాయి. కానీ ఇప్పటికి ఒక దొంగ దొరకని సందర్భం. దాన్ని దృష్టిలో ఉంచుకొని శివంపేట గ్రామం మొత్తంలో వాడకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తీర్మానం రాసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయి. మా గ్రామానికి ఒక సోర్స్ ఉన్నది, అదే బీర్ ఫ్యాక్టరీ. దాంట్లో మాకు CSR డబ్బు కంపెనీ లాభంలో 2% చట్ట ప్రకారం 2% డబ్బులు ఒక సోషల్ సర్వీస్ కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కలెక్టర్ అకౌంట్కో లేకపోతే గ్రామ పంచాయతీకి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అదే ఆ డబ్బులను మేము వాళ్ళతో కొట్లాడి, బీర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో కొట్లాడి మేము మా గ్రామానికి అభివృద్ధి చేసుకుంటామని ఒక తీర్మానం రాసినాం. కాబట్టి ఓటర్ మహాశయులారా, వాళ్ళు చెప్పే మాటలు చాలా ఆలోచించి ఆచితూచి రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో భాగంగా 14వ తారీఖు జరగబోయే ఎన్నికలో
ఆలోచించి కత్తెర గుర్తుకు సీరియల్ నెంబర్ 2 కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. ఓటర్ మహాశయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాబట్టి మన యువకులకు ఇప్పుడు అవకాశం వచ్చింది. సర్పంచ్ అభ్యర్థిగా ఫ్రెండ్ అలీం గారు నిలబెడుతున్నాడు. కాబట్టి మీరు అవతల వ్యక్తులు ఎలా ఉన్నారు, యువతల వ్యక్తులు ఎలా ఉన్నారో, ఎవరు పని చేస్తారో ఎవరు చేయరో ఆటోమేటిక్గా మీకు మనసుని చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరి మాటలు కూడా నమ్మకుండా మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో సీరియల్ నంబర్ 2 కత్తెర గుర్తుపై ఓటు వేసి మీరు గెలిపిస్తే మా గ్రామానికి మంచి అభివృద్ధి చేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం.